ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏం చెప్పాడంటే, ఈ ప్రపంచాన్ని 3 శక్తులు ఏలుతున్నాయి. ఏమిటి అవి అంటే మూర్ఖత్వం, భయం, అత్యాశ. ఈ 3 శక్తులు ప్రపంచాన్ని ఏలుతున్నాయి అని ఎప్పుడో చెప్పాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. నాకు అనిపించింది ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం గురించి ఆయన ముందే పసిగట్టి చెప్పాడా అని అనిపించింది. ఎందుకంటే ఈ 3 మనం ఇప్పటి పరిస్థితులకు అన్వయించి చూసుకుంటే మన దేశ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనందరికీ కనబడుతూనే ఉన్నాయి. ఇది ఎందుకు గుర్తొచ్చింది అంటే, యూరోపియన్ కమిషన్ అనేది ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఎప్పుడు మొన్ననే 2026న స్టేట్ ఆఫ్ వర్కింగ్ రిపోర్ట్ 2026 బయటపడింది. దాంట్లోని వివరాలు ఏమిటి, మన దేశం ఎక్కడుంది ఇందులో అని కొంచెం ఆతృతగా ఎతికి చూస్తే నాకేమనిపించింది అంటే, 20-29 ఏళ్ల మధ్యలో ఉన్న భారతీయ యువతీ యువకులు వీళ్ళందరూ ఎవరు అంటే విద్యావంతులు. డిగ్రీ చదివిన వాళ్ళు, డిగ్రీ పైన పీజీలు చేసిన వాళ్ళు, ఇంకా పైన కూడా చదివి పరిశోధనలు చేస్తూ ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు. అయితే విషయం ఏమిటి అంటే వీళ్ళందరూ నిరుద్యోగులుగా ఉన్నారు. నాకు చాలా బాధ కలిగించిన విషయం ఏమిటి అంటే, ప్రపంచ దేశాలన్నింటిలో మన యువత ఎక్కువగా ఉంది, ఎక్కువగా నిరుద్యోగులుగా కూడా ఉన్నారు అని నాకు ఆ రిపోర్ట్ తెలియజెప్పింది. అయితే ఇంత విద్యావంతులు ఉండి కూడా వీళ్ళు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారే, అయితే ఇతర దేశాల్లో ఈ పరిస్థితి లేదా అని నేను కొంచెం వేరే దేశాల విషయాలు కూడా పరిశీలించి చూస్తే నాకేమి డేటా దొరికింది అంటే, నిరుద్యోగం ఇతర దేశాల్లో కూడా ఉంది, యూరోప్ దేశాల్లో కూడా ఉంది, కానీ ఇంత తీవ్రంగా లేదు. ఇప్పుడు ఉదాహరణకు చూశాను నేను, జర్మనీలో నిరుద్యోగం ఉంది కానీ అతి తక్కువగా ఉంది. ప్రపంచంలోనే అన్ని దేశాల కంటే అతి తక్కువగా జర్మనీలో 5.2% మాత్రమే ఉంది. సరే, ఇతర యూరోప్ దేశాలలో 12% వరకు ఉంది. ఇంకా ఇటలీలో 14.4%, స్పెయిన్లో 19.9% ఉంది, గ్రీస్ దేశంలో 27% వరకు ఉంది. సరే, ఇవన్నీ బానే ఉన్నాయి. అసలు భారతదేశం పరిస్థితి ఏమిటి? నిరుద్యోగం బాగా ఉంది అని చెప్తున్నారు కదా, మరి అది దాని పర్సెంటేజ్ ఎంత అనేది చూస్తే మన భారతదేశంలో అత్యధికంగా నిరుద్యోగం శాతం 35.6 నమోదై ఉంది. అంటే మిగతా దేశాలు 5, 10, 15 ఎక్కడా, మన 35.6 ఎక్కడా? ఇంత తీవ్రమైన నిరుద్యోగం మన దేశంలో ఉంది అన్న స్పృహ మన ప్రభుత్వాలకు ఉందా? దాని నివారణకు ఏమైనా చర్యలు తీసుకుంటుందా అని పౌరులుగా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఒక పెద్ద నాయకుడు వచ్చి మిత్రం అని చెప్పడం మొదలు పెట్టగానే చెవులు రిక్కించి వినటం తప్ప ప్రశ్నించటం లేదు. మనకు కావాల్సిందేమిటో అది పోరాడి సాధించుకోవటం లేదు. ఇప్పుడు మన యువతీ యువకులందరినీ ఎట్లా తయారు చేశారు? జెండాలు పట్టుకుని జై శ్రీరామ్ అనుకుంటూ రోడ్లు తిరగటం అలవాటు చేశారు. దాహం అయిందనుకోండి, వెళ్ళి ఆవు మూత్రం తాగండి. ఆకలైందనుకోండి, ఆవు పేడ తినండి. ఇవన్నీ మన ప్రభుత్వం వారు యువతీ యువకులకు సిద్ధం చేసి పెట్టారు. ఉద్యోగాలు మాత్రం అడగకూడదు, ఉపాధి అవకాశాలు అడగకూడదు. ఇంకా ఎక్కువ ప్రశ్నిస్తే వాళ్ల మీద అనేక తీవ్రమైన చర్యలు ఉంటున్నాయి, మనం చూస్తున్నాం. అందుకే ఏ తప్పు లేకపోయినా కూడా మేధావులందరూ జైళ్లలో ఎందుకు మగ్గుతున్నారు? ఇదే ప్రశ్నను భరించలేని ప్రభుత్వాలు ఇంత నీచానికి దిగజారి యువతీ యువకులను నిరుద్యోగులుగా రోడ్ల మీద తిప్పుతున్నది అని ఈ రిపోర్టు చెప్పింది. ఈ రిపోర్టు ఎవరో మన దేశంలో కొంతమంది మేధావులు కలిసి తయారు చేసిన రిపోర్టు కాదు. యూరోపియన్ కమిషన్ వాళ్ళు ఏం చేశారు, ప్రపంచ దేశాల అన్ని దేశాల వివరాలు ఆ రిపోర్ట్లో ఉన్నాయి. వాళ్ళేంటి, స్టేట్ ఆఫ్ వర్కింగ్ రిపోర్ట్ 2026 ప్రకటించారు. అందులో ప్రపంచ దేశాల పరిస్థితులన్నీ అందులో ఉన్నాయి. అన్ని దేశాల యువతీ యువకుల విషయాలు అందులో ఉన్నాయి. నేను కావాలని మన దేశానికి సంబంధించిన విషయం మాత్రం నేను ఇక్కడ ఆవేదనతో మీకు ఎందుకు పంచుకుంటున్నానంటే,
నిరుద్యోగ శాతంలో భారతదేశమే అత్యధికంగా ఉంది. ప్రపంచంలో ఏదో ఒక దాంట్లో మనం టాప్ 1లో ఉండాలి కదా, విశ్వ గురువులం కదా. అందువల్ల టాప్ 1లో మన ప్రభుత్వం వారు నిరుద్యోగాన్ని నిలబెట్టారు. భారత్ నెంబర్ 1గా నిరుద్యోగంలో నిలబడింది అని నాకు అర్థమైంది. మీరు కూడా ఆలోచించి చూడండి, మీరు కూడా వెతికి చూడండి. ఈ రిపోర్ట్లన్నీ వాస్తవాలా కాదా చర్చించండి. మనం ఏమి చేయగలము, మన స్థాయిలో మనం ఏమి పురోగతి సాధించటానికి ఏమి చేయగలము అనేది మనం కూడా పథకాలు ప్రణాళికలు వేసుకుంటూ ఉండాలి. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వాటిని నిరసిస్తూనే ఉండాలి, తప్పదు.